Hey guys, welcome back to my channel. Present అయితే ఇంకొక ట్రిప్కి అయితే వెళ్తున్నాం మేము బెలూన్ కేవ్స్కి ప్లస్ యాగంటికి అయితే వెళ్తున్నాం అనమాట. మీకైతే లొకేషన్స్ అయితే చూపిస్తాను, మంచిగా ఉంటాయంట లొకేషన్స్ అటు సైడ్. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. పదండి చూసేద్దాం లొకేషన్స్ అవన్నీ. మన బండి కూడా రెడీలో ఉంది, ఇంకా లెట్స్ గో. టీచర్ ఇలా సెటప్ చేశారు ఈ రోజు అయితే. ఫైనల్ గా స్టార్ట్ అయిపోయినా మేమైతే. మధ్యలో ఆగాల్సి వచ్చింది, ఏదో టైర్ పంచర్ చేయించుకోవాలంట, మళ్ళీ నిన్నట్లాగా ఇబ్బంది అయితే. ఎండ అయితే మామూలు లేదు, భయంకరంగా ఉంది ఎండ. వెనక బండి కనబడుతుంది కదా, అది తిప్పుకుంటుంది. ఇక్కడ ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉందన్నమాట, అక్కడ టైర్ కొత్త చేపిద్దామని ఉన్నారు. ఏదో ఆగిపోయిన టైం వచ్చేసి నియర్లీ 11 అవుతుంది. మేము బెలూన్ కేవ్స్కి వెళ్ళాలి. ఈరోజు కూడా నాకు తెలిసి నైట్ అవుటే. అసలు నిన్న మామూలుగా కాదు, వామ్మో నిన్న అన్ని సాహసాలైనాయి. నా బ్యాగ్ కనపడుతుంది కదా, ఇక్కడ వచ్చేసి అది వచ్చి నూనెపల్లి బ్రిడ్జ్ అనమాట, ఫ్లైఓవర్. అటు స్ట్రైట్ వెళ్ళిపోతే మా ఊరికి వెళ్ళిపోవచ్చు, గిద్దలూరుకి, మార్కాపురం, ఖమ్మం అలా అయితే వెళ్ళిపోవచ్చు. మీకు నేను రేపో ఎల్లుండి ఇంటికి అయితే వెళ్తాను, అప్పుడు కూడా చూపిస్తాను. బట్ ట్రైన్లో వెళ్తాను అనుకుంటా. పక్కాగా మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను, చూసేయండి. వెళ్ళిపోతే నంద్యాల బస్ స్టాండ్. కొందూరు అది పైన రైల్వే ట్రాక్. నంద్యాల అనేది జంక్షన్ అనమాట, ఇక్కడ నుంచి డిఫరెంట్గా డివైడ్ అయిపోతుంది. ఇది మొత్తం కొందూరు అది. ఇదంతా వేస్ట్ వాట. ఇది చూసారా, ఇండియా ఇస్ నాట్ ఫర్ మీ. మామూలు ఉంటుంది. నందవరం లాగా ఇక్కడ ఏదో అమ్మవారి టెంపుల్ ఉందంట, అందుకని ఆగాము ఇక్కడ. ఎండ మామూలు లేదురా బాబు. మీకు ఏదో చూపిస్తా పదండి, చూసేద్దాం టెంపుల్ని కూడా. కనపడుతుంది కదా, ఇదే టెంపుల్, అమ్మవారి టెంపుల్. లోపలికి వెళ్ళాక కెమెరాలో ఉంటే చూద్దాం, చూపిస్తారు లోపల అమ్మవారిని కూడా. కాళ్ళు కడుక్కొని అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎంట్రీ వచ్చేసి ఇటే. కోతులు ఆడిపోయి కావాలి. వామ్మో, ఇక్కడ కూడా ఎంత పెద్ద కోతుందో. ఇక్కడ చూసిన కోతులో కోతులు. ఇలా వెళ్ళిపోవాలి స్ట్రైట్. లోపల కనపడుతుంది కదా, అదే అమ్మవారి టెంపుల్. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను మీకు. క్యూ అయితే ఉంటుంది. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్కువ టైం పడలేదు, ఎక్కువ మంది లేరు, 5 minutes అంతే. 5 minutes కూడా ఎక్కువ అసలు పడలేదు, చాలా తక్కువ టైం అయితే పడిపోయింది. మనకైతే ఒక నిమ్మకాయ అయితే ఇచ్చారనమాట పంతులు గారు.
ఇక్కడ మనకే వచ్చింది నిమ్మకాయ లాస్ట్కి అయిపోయాయి మొత్తం అవి. ఇక్కడైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ గా గుహకు దారి అంట. శ్రీ అమ్మవారి పాదంలో దర్శించి తరించబడింది. చూద్దాం లోపల ఎలా ఉంది. అన్నపూర్ణాదేవి ఒకటి రాళ్ళు చూడు, అసలు స్ట్రాంగ్, అసలు మామూలు స్ట్రాంగ్ కదా రాళ్ళు. అసలు చాలా చిన్నగా ఉంది. అయితే నాకైతే తగిలితే ఈజీగా. ఇది ఒక చిన్న విగ్రహం అంతే. ఇక్కడ చూసిన 4 సైడ్ 4 గోపురాలు అయితే ఉన్నాయి. 1 2 3 4 ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఉగాది బాగా చేస్తారంట సెలబ్రేషన్స్. మరి ఈసారి చూడాలి, ఉగాదికి అయితే రావాలి. చూద్దాం, మనకు టైం కుదిరితే వద్దాం పక్కాగా. బెలూన్ గృహాలు ఉన్నాయి కదా, బెలూన్ కేవ్స్, అక్కడైతే మాట్లాడుకుందాం మనం. సరే డైరెక్ట్ అయితే అక్కడ కలుసుకుందాం.